మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి యువ చైతన్య రథం బస్సు యాత్ర చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో 12 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ చేసిన తప్పులు మోసాలను ప్రజలకు తెలియజేయడమే తన లక్ష్యమని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. మొదటి రోజు మిడుతూరు గ్రామం నుంచి కొండూరు గ్రామం వరకు ఈ యువ చైతన్య రథం బస్సు యాత్ర కొనసాగనుంది. యువ చైతన్య రథం బస్సు యాత్రకు టీడీపీ నేతలు కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తొడగొట్టి కార్యకర్తలు ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. దీంతో ఓ మహిళ కూడా తొడగొట్టింది. రైట్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టారు. ఇది 12 రోజుల పాటు యాత్ర జరగనుంది. ఇక అనంతపురం జిల్లా పెద్దబడుగు నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సురేష్, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టారు. యువ చైతన్య రథం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. యువత మేలకు నీ నేలను ఏలుకో అంటూ కూడా ప్రత్యేకంగా బస్సును డిజైన్ చేసి 12 రోజుల పాటు పెద్దవడుగురు మండలంలో బస్సు యాత్ర జరగనుంది. అందులో భాగంగా యువ చైతన్య రథం పేరుతో బస్సుకు పేరు పెట్టి మొత్తంగా కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. పెద్ద ఎత్తున యువ చైతన్యం రథంకు కార్యక్రమానికి కూడా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. మొదటగా తాడిపత్రి పట్టణంలోని జేసీ నివాసం నుంచి ప్రత్యేక పూజలు చేసి బస్సు యాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు కుటుంబ సభ్యులు. అక్కడి నుంచి పెద్దవడుగురు మండలం లక్ష్మంపల్లికి చేరుకోగానే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు, టపాసులు పేల్చారు. ఇదే సందర్భంలో కొంతమంది టీడీపీ నేతలతో పాటు మహిళలు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వద్దకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పెద్దవడుగురు మండలంలో టీడీపీ నేతలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టారు, ఊర్లు విడిచేలా చేశారు. వీరందరిపైన ప్రతీకారం తీర్చుకోవాలంటూ కూడా కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీన్ని ప్రతీకారం కాదు, మనం నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మహిళలు కొంత ఆనందానికి కూడా గురైన పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి బస్సు యాత్రలో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి పెద్దవడుగురు మండల కేంద్రానికి చేరుకున్న వెంటనే టీడీపీ నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ బాణ సంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఏదైతే బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో తాడిపత్రి ఎమ్మెల్యే చేస్తున్న దందాలు ఏవైతే ఉన్నాయో ఇసుక దోపిడీ ఏమింది మట్టి దోపిడీ అంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారంటూ కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు చెప్తున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం యువత మేలుకో నీ నేలను ఏలుకో, ముఖ్యంగా ఏదైతే తాడిపత్రి నియోజకవర్గంలో యువతలో చైతన్యం తీసుకురావాలి, ఎక్కడికి వెళ్ళినా గ్రామాల్లో యువత తండోపతండగా కదిలి వస్తున్నారు, పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్నారు. ఖచ్చితంగా ఏదైతే యువత నిరుద్యోగం ఉన్నారు, యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఇదే సందర్భంలో తాడిపత్రి నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసుకుని ప్రతి మండలానికి ఏ మండలానికి ఏం కావాలి, ముఖ్యంగా యాడికి మండలం చూసినట్లయితే అక్కడ చేనేత వృత్తి ఎక్కువగా ఉంటుంది, అక్కడ చేనేత వృత్తిపైన ఆధారపడిన వారికి జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పెద్దవడుగురు మండలం ఏదైతే ఉంది, పెద్దపప్పూరు మండలం, తాడిపత్రి
తాడిపత్రి పట్టణంతో పాటు ఏ మండలానికి ఏం చేయాలి అనే దానిపైన ప్రత్యేక కార్యాచరణతో తాము ముందుకెళ్తున్నామంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న మాటలకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తల నుంచి కూడా స్పందన వస్తోంది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. 12 రోజుల పాటు ప్రతి 3-4 గ్రామాలకు ఒక రోజుగా ప్లాన్ చేసుకుని బస్సు యాత్ర చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. నేరుగా ఆ గ్రామాలకు వెళ్లడం, బస్సు యాత్ర ద్వారా ప్రజలతో ముఖాముఖి మాట్లాడడం. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాము, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాల లేకపోవడం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి నియోజకవర్గంలో ముఖ్యంగా మట్టి ఇసుక దందాలకు పాల్పడ్డారు, కోట్ల రూపాయలు ఆర్జించారు, భూగర్భ జలాలు అడుగంటిపోయేలా చేశారంటూ కూడా ఈ తరహా కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే తాడిపత్రి నియోజకవర్గంలో సరైన కాలంలో సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పెద్దవడుగురు మండలం అయితుంది, పెద్దపప్పూరు మండలంలో పంటల పైన ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. పత్తితో పాటు మిరప పంటలు కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది. దీనిపైన కూడా క్షేత్రస్థాయిలో ఆందోళన బాటపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కూడా పంటలు ఎండిపోయినాయి. పెద్ద ఎత్తున రైతులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి దృష్టికి వస్తున్నారు. గతంలో ఈ తరహా ఉండేది కాదు. ఖచ్చితంగా రైతులకు సకాలంలో సాగునీరు అందేది, రైతులు పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే చర్యల వల్ల సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా పంటలు ఎండిపోతున్నాయంటూ ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నారు. ఓట్ల స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సురేష్.